దాన్ని ఆవేశంలో జరిగిన గొడవలాగే చూడు. అలా కాకుండా ఇలా దూరం పెంచుకుంటూ పోతే మనుషుల మధ్యే కాదు, మనసుల మధ్య కూడా అందుకోలేనంత తేరుకోలేనంత దూరం పెరిగిపోతుంది. తెలిసి తెలిసి మీ ఇద్దరూ అలాంటి పరిస్థితి తెచ్చుకోకండమ్మా. మావయ్య, మీ అందరి మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ వీడు నాకొద్దు. ఏంటి ప్రేమ, ఇంతమంది బ్రతుములాడుతున్నాం, ఆఖరికి మావయ్య గారు కూడా నచ్చ చెప్తున్నారు. అయినా కూడా నువ్వింకా అదే మొండితనంతో ఉంటావేంటి? మొండితనం కాదక్క, బాధ. కోపం రాగానే వీడు నాకు ఇచ్చిన మాట తప్పాడు. రేపు కోపం వస్తే ఇంకేమైనా చేస్తాడు కదా. వీడు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. నేను అమాయకత్వంతోనూ అజ్ఞానంలోనూ చేసిన ఒక చిన్న తప్పుని వీడు అందరి ముందు చెప్పి నన్ను నవ్వులు పాలు చేశాడు. ప్రేమ, నా గురించి అందరూ చెడుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేని భర్త నాకక్కర్లేదు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా 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 కనబడవా, శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. నాశనం అయిపోయింది. ఇప్పుడు మనసుకి సచ్చేంత పీస్గా ఉంది. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమ నీకు ఇది న్యాయమా? ప్రేమ అయ్యో అయ్యో అయ్యో, అంత పేనంగా ప్రేమించినోడిని నెట్టుకుని నాకు అక్కర్లేదంటదా? ఆ మాట అంటానికి ఆ పిల్లకి మనసట వచ్చిందయ్యో. మరి ఎట్టో వచ్చిందో ఏటో పాపం. ఇడ్లీ చట్నీలాగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇడ్లీ పూరి కర్రీ కాంబినేషన్ లాగా ఇంత విభేదాలు వచ్చేస్తాయని అస్సలు అనుకోలేదు. పాపం. సెల్ ఫోన్, సిమ్ కార్డ్ లా అతుకుపోయిన వాళ్ళ ప్రేమ బంధం చివరికి రిమోట్ టీవీ లాగా ఏరేదైపోయింది. అయ్యో అయ్యో పాపం. నువ్వు సూపర్ అమ్మడు. ఆ ప్రేమ పౌరాల కాపురాన్ని బీభత్సంగా తగలబెట్టేశావు. నా కూతురు అనిపించుకున్నావు. భాగ్యం భాగ్యం. ఇదిగో ఏటి నువ్వు బుర్ర బుద్ధి లేకుండాని. సేనుకు గట్టు మనిషికి గుట్టు ఉండాలి. తల మీద 2 ఎకరాలు పోయింది. తెలిసావకపోతే ఎలా? అది కాదు, నా కూతురు కూడా. ఇదిగో అదేదో సినిమాలో నా కొడుకు అన్నట్టుగా నువ్వు పదే పదే నా కూతురు అని అనమాక. ఎన్నవాళ్ళు చూసినోళ్ళు మరోలా చూడామడో. రుణశేషం ఉంచుకోవచ్చు గాని శత్రు శేషం అస్సలు ఉంచుకోకూడదు అంటారు. నీ కాపురాన్ని కూల్చేసిన వాళ్ళల్లో ఒక తోడుకోళ్ల కాపురాన్ని కూల్చేశావు. ఇక నర్మదా కాపురాన్ని కూడా నాశనం చేసేసావనుకో, ప్రతీకారానికి పరిపక్వత ఫుల్లుగా ఏర్పడుతుంది. ఇక నుంచి నా ఫుల్ ఫోకసింగ్ అంతా ఆ నర్మద కాపురంలో నిప్పుడు పోయటమే. నాన్నగారండి, అమ్మడు చెప్పడం మర్చిపోయానండి. ఆ. మీ సీటి వాటానికి ఫుల్లుగా పని దొరికేసిందండి.
హా? అయ్యో బాబోయ్ అవునా మ్మ్. ఏదైనా హోటల్లో ఇడ్లీలు వేయాలా కాదు, మా రైస్ మిల్లుకి కన్ను వేయాల. అంటే దొంగతనమా లాంటిదే కానీ ధరల. ఆ, అమ్మడు అసలుగా నాది ఇడ్లీ బుర్రా, నాకు కూసంత అర్థమయ్యేలాగా నువ్వు ఇవ్వు అమ్మడు. ఏటంటే మా మావయ్య గారు ధాన్యం కొనటానికి రావులపాలెం వెళ్లారు. ఆ. రావటానికి 4-5 రోజులు పట్టింది. అందుకని రైస్ మిల్లులో మా ఆయనకి డౌటింగ్ రాకుండా ఎన్ని లచ్చలు దొరికితే అన్ని లచ్చలు మడతట్టి. అది తమ్ముడు, రైస్ మిల్లు మన గుప్పెట్లు ఎట్టేసుకుందాం అనుకున్నాం కదా, మరెట్ట చిల్లర దొంగతనాలు ఎందుకు చిల్లరగా? ఏటి గుప్పెట్లు ఎట్టేసుకునేది గుడుసుది. ఆ రైస్ మిల్లు మన చేతికి అందేదెప్పుడు? అమ్మడు అసలుగా నాది ఇడ్లీ బుర్రా, నాకు కూసంత అర్థమయ్యేలాగా నువ్వు ఇవ్వు అమ్మడు. ఏటంటే మా మావయ్య గారు ధాన్యం కొనటానికి రావులపాలెం వెళ్లారు. రావటానికి 4-5 రోజులు పట్టింది. అందుకని రైస్ మిల్లులో మా ఆయనకి డౌటింగ్ రాకుండా ఎన్ని లచ్చలు దొరికితే అన్ని లచ్చలు మడతట్టి. అది తమ్ముడు, రైస్ మిల్లు మన గుప్పెట్లు ఎట్టేసుకుందాం అనుకున్నాం కదా, మరెట్ట చిల్లర దొంగతనాలు ఎందుకు చిల్లరగా? ఏటి గుప్పెట్లు ఎట్టేసుకునేది గుడుసుది. ఆ రైస్ మిల్లు మన చేతికి అందేదెప్పుడు? సచ్చది. ఒకవేళ రాకపోతే ఏటి పరిస్థితి? అవును, అది పాయింటే. అందుకే ఎదురు చూసి ఏడవటం కంటే అవకాశం దొరికినప్పుడు మడతెట్టేయటం మంచిది. ఎస్ అమ్మడు, యువర్ 100% కరెక్ట్. ఉమ్, పిండి ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఇడ్లీలు వేసుకోవాలి. మురిగిపోయిన తర్వాత ఎంత మురిగినా రాదు. నాన్నగారు, మ్మ్. మీరు రైస్ మిల్లులో క్యాష్ ని కొట్టేసే పనిలో ఉండండి. మ్మ్. నేను ఆ నర్మద కాపురాన్ని తగలెట్టేసే పనిలో ఉంటాను. నా కాపురాన్ని కూల్చేసిన వాళ్ళ జీవితాల్ని, నాకు ఎలువలేని ఇంటిని అల్ల కల్లోలం చేసి పడతా. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నారాయణ రాని గాయమైపోను పోను కన్నీటి. ప్రేమ అలా అపార్థం చేసుకుంటూ చివరికి ధీరజ్ నాకు వద్దు అనే వరకు వచ్చిందంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది? అంటే అన్నానంటారు గాని చిన్నోడు కూడా నాలాగే నోట్లో నాలుగు లేని అమాయకుడే. నాలాగే చాలా సున్నితమైన మనసు. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే బాధపడటం తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేము మేము. అంటే అన్నానంటావు గాని ఎందుకే అన్నిసార్లు మెడ తిప్పుతావు? ఏదో మెడ పట్టేసిన కోళ్లాగా. మీ జోకుల దెబ్బకి మెడే కాదు, మనిషిని కూడా గిర్రన తిరిగి కింద పడేలా ఉన్నాను. జోకులేంటే? కాకపోతే మరేంటి, మీరు నోట్లో నాలుక లేని అమాయకురాలా? మీ మనసు వెన్నపూస కంటే సున్నితమా? పాత సినిమాల్లో గయ్యాలి క్యారెక్టర్స్ అన్నీ తీసుకొచ్చి గ్రైండర్లో రుబ్బితే ఎంత గయ్యాలితనం ఉంటుందో అంత గయ్యాలి మీరు. ఏవైనా మిమ్మల్ని భరిస్తున్నందుకు మావయ్య గారికి సహన సామ్రాట్, సహనదాత లాంటి అవార్డ్స్ ఇవ్వాలి. శ్రీరామ 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 అంటే అన్నానంటావు గాని నీ కడుపులో ఇంతుందంటే? కడుపులో ఉదయం తిన్న 2 ఇడ్లీలు తప్ప ఏం లేవులే కాని వెళ్ళి ధీరజ్ నోదార్దాం. పదండి పదండి, రండి రండి. రే చిన్నోడా, ప్రేమ గురించి నీకు తెలిసింది కదరా. మొదట ఆవేశపడుతుంది, తర్వాత పశ్చాత్తాపడుతుంది. తన మాటలకి నువ్వేం బాధపడకురా. ప్రేమ ఒక అర్థం పర్థం లేని కోపంలో ఉంది ధీరజ్. అందుకే నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది. త్వరలోనే తను తెలుసుకుంటుంది. నువ్వు బాధపడకు. చిన్నడు ఒక్క నిమిషం రా. పెళ్లి కాకపోయినా సరే జీవితాన్ని కాచి వడపోసిన అనుభవంతో చెప్తున్నాను.
నది అన్నాక ఉరకలు, మొగుడు పెళ్ళాల అన్నాక గొడవలు చాలా కామన్. కానీ ఫైనల్ గా ఇద్దరూ ఒకే గొడుగు కిందకి రావాల్సిందే. ఆ, 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 ఉమ్. రేయ్ ప్లీజ్ రా చిన్నోడా, బాధపడుకు. అన్నయ్య నువ్వు అలా బాధపడకన్నయ్య ప్లీజ్. రే చిన్నోడా, బాధపడకురా. ఎందుకు బాధపడుతున్నావు? అవునరా చిన్నోడా. వాడు చిన్నోడు, అసలు బాధపడకురా. ఏం కాదురా. ఆ, రే చిన్నోడా, నువ్వు కూడా ఏంట్రా మెడ ఇలా ఇలా తిప్పుతున్నావు? బాధపడకురా. అవునరా, అవును, బాధపడుకు. చిన్నోడు, బాధపడకు అసలు అన్నయ్య. బాధపడకురా. ధైర్యంగా ఉండు, అంతే. హే, ఆపండి. మీరందరూ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కంటే ఎక్కువ మెలో డ్రామా చేస్తున్నారు. చూసి తట్టుకోలేకపోతున్నా. ఆ, రేయ్ నువ్వు బాధపడుతుంటే ఓదార్స్తున్నాం రా, దాన్ని మెలో డ్రామా అంటావేంటి? ఆ, నేను చెప్పానా బాధపడుతున్నానని? నేను చెప్పానా? ఆ? ఆ, ఆ, ఒరేయ్, ఇక్కడ ఒక్కడివే దిగులుగా కూర్చునున్నావంటే బాధపడుతున్నావనే కదరా. నేనేం బాధపడట్లేదు, అసలు బాధపడను కూడా. అంటే వదిన వెళ్ళిపోయినందుకు ఆనందపడుతున్నావా? అమ్మ చిట్టి చెల్లి, నీకలా అర్థమైందమ్మా? నా తల్లే, నా తల్లే. రీల్స్ ప్రభావం. చూడండి, నా పెళ్ళానికి బుర్ర తక్కువ. దాని మాటల్లోని కోపాన్ని నేను అర్థం చేసుకుంటానే తప్ప హర్ట్ అవ్వను, బాధపడను. అన్నిటికంటే ముఖ్యంగా తాళి కట్టే టైంలో ఆ దెయ్యం అంటే నాకు ఇష్టము ప్రేమ లేకపోవచ్చు. కాని ప్రస్తుతం మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. దాన్ని విడిచిపెట్టి నేను, నన్ను విడిచిపెట్టి అది అస్సలు ఉండలేం. కోర్స్ ఆ కోతి ఇంట్లో లేకపోతే మీరు కూడా హ్యాపీగా ఉండలేరు అనుకోండి. అందుకే మన ఫ్యామిలీని తిరిగి హ్యాపీగా ఉంచడం కోసం దాని ఇంటికి ఎలా తీసుకురావాలని భయంకరంగా ఆలోచిస్తున్నాను. అంతే తప్ప నేనేం కుమిలిపోవట్లేదు, కన్నీరు పెట్టుకోవట్లేదు. సో మీరు కూడా బాధపడడం, ఈ మెలో డ్రామాలు చేయడం ఆపండి ప్లీజ్. ఆ, రే చిన్నోడా, ఎంత ఎదిగిపోయావురా. నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇదే హైట్ అమ్మా. ఆ, ఎక్కడ ఎదిగాను? ఎత్తు కాదురా, ఆలోచనల్లో. రే చిన్నోడా, రే చిన్నోడా, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమే తిరిగి మిమ్మల్ని కలుపుతుందిరా. అమ్మా ప్లీజ్ అమ్మా, అది ఎక్కడ ఎదిగాను? ఎత్తు కాదురా, ఆలోచనల్లో. రే చిన్నోడా, రే చిన్నోడా, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమే తిరిగి మిమ్మల్ని కలుపుతుందిరా. అమ్మా ప్లీజ్ అమ్మా, అది వెళ్ళిపోయినందుకు కాదు, నీ ఎమోషన్ చూసి నాకేడుపు వస్తుంది. ప్లీజ్ అమ్మా, అంత ఎమోషనల్ అవ్వకు. నేనింత బాధపడకుండా ఉండాలంటే ప్రేమని త్వరగా తీసుకురారా. తీసుకొస్తానమ్మా, తీసుకొస్తాను. రేపట్లోగా ప్రేమని మన ఇంటికి తీసుకురాకపోతే అల్లు డైలాగ్ పూర్తి చేయకుండా వెళ్ళిపోతావేట్రా? ప్రేమని ఇంటికి తీసుకొచ్చాకే పూర్తి చేస్తాను. ఆ, ఇందాక గుళ్ళో నీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎందుకు? ఇంకా ఎందుకు అని అడుగుతావేంటి? గుళ్ళో ప్రేమకి నువ్వు చెప్పిన మాటలు, ఇచ్చిన సలహా ఏంటి? నీ జీవితం నీ ఇష్టం, నిర్ణయం తీసుకునే హక్కు అధికారం నీకున్నాయి. నీకు నీ భర్త కావాలనుకుంటే ఆనందంగా వెళ్ళిపో, ఎవరు ఆపరు, అడ్డు చెప్పరు అని చెప్పావు. ఒకవేళ నీ మాటలకి మనసు మారి ప్రేమ నిజంగానే ఆ కొంపలోకి వెళ్ళిపోయి ఉంటే? పంపించడం కోసం కాదురా, ప్రేమ వాడితో శాశ్వతంగా బంధం తెంచుకోవడం కోసమే. ఇందాక ప్రేమతో నేను అలా మాట్లాడాను. అంటే ఎలా? బుసలు కొడుతున్న పాము తోక తొక్కితే పడగ విప్పుతుంది. అలాగే కోపంతో ఉన్న ప్రేమని రెచ్చగొడితే ద్వేషంతో రగిలిపోతుంది. ఇందాక గుళ్ళో ప్రేమ విషయంలో నేను వాడిన ఫార్ములా ఇదే. నీ మొగుడుతో వెళ్ళిపో అని చెప్పడం రెచ్చగొట్టడం ఎలా అవుతుంది?
అందరి ముందు కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చి అవమానంతో చచ్చిపోయేలా చేశాడని ప్రేమ ఇప్పటికే ఆ ధీరజ్ గాడి మీద పీకల్లుతు కోపంలో ఉంది. అందుకే నలుగురిలో అవమానించి నడివీధిలో జాకెట్ చింపేసినా మొగుడు కావాలంటే వెళ్ళిపోని విషపు మాటని వెన్నపూస రాసినంత సులువుగా ప్రేమ మనసుకి గుచ్చుకునేలా చేశాను. వాణ్ణాకు వద్దు అని అక్కడికక్కడే అందరి ముందు చెప్పుతో కొట్టినట్టుగా ప్రేమతో చెప్పించేలా చేశాను. సేనా, ప్రేమ ఇప్పుడిప్పుడే నా మాట వింటుంది, నన్ను నమ్ముతోంది, నా వైపు తిరుగుతోంది, నా గుప్పెట్లోకొచ్చేస్తుంది. నా అబద్ధాలతో, నా నాటకాలతో ప్రేమ మనసుని పూర్తిగా మార్చేస్తాను. ప్రస్తుతం ధీరజ్ గాడి మీదున్న తనకున్న ద్వేషాన్ని అసహ్యంగా మారుస్తాను. వాడు నాకు అక్కర్లేదు అని భవిష్యత్తులో అనేలా చేస్తాను. వాడు ప్రేమ మెళ్ళో కట్టిన తాళిని వాడి మొహం మీదే విసిరికొట్టేలా చేస్తాను. మన స్థాయికి, హోదాకి తగినవాణ్ణి చూసి నా మేనకోడలికి ఘనంగా పెళ్లి చేస్తాను. ఏడీ కనపడట్లేదు, కార్ కూడా లేదు. ఈరోజు నన్ను డ్రాప్ చేస్తానని ఈ అన్వేషణ నిత్యాసలో ఈ ఆలాపన అంటూ కళ్ళు మనసు మొగుడి కోసం ఎదుగుతున్నట్టున్నాయే. కాసేపు మాటలతో కుళ్ళబొడిసేసి కుళ్ళి కుళ్ళి ఆనందపడిపోదాం. ఇప్పుడు టిఫిన్ కూడా చేయాల్సిన అవసరమే లేదు. పేమా పేమా పేమసలే పేమసలే ఎట్టా ఉన్నా సెల్లాయ్? నీకెందుకు? అయ్యో అట అంటావేంటి సెల్లాయ్? ఎంత కాదనుకున్నా నువ్వు నా తోడి కోడలివి, నా సొంత సెల్లెల్లాంటి దానివి. అసలుకి మొగుడిని వదిలేసున్నావు. మరి నీ మంచి చెడుల గురించి, నీ కట్ట సుఖాల గురించి ఒక అక్కగా నాకు బోల్డంత బాధ ఉంటుంది కదా సెల్లాయ్. ఏ ఆపో, నీ నాటకాలు ఎక్కడైనా ఆడు నమ్ముతారు, నా దగ్గర కాదు. ఎందుకు పిలిచావో చెప్పు. సెల్లాయ్, తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను కొన్ని విషయాల్లో సెడ్డదాన్ని కావచ్చు, అలాగని నేను సెడ్డదాన్ని కాదు. నా మనసు మంచి కండ. ఎదుటి వాళ్ళకేదైనా అయితే, అందులోనూ నా అన్న వాళ్ళకేదైనా అయితే నా గుండె విలువిలా విలువిల్లా ఆడిపోతుంది. ప్రస్తుతం నీ విషయంలో కూడా నా గుండె కుక్క పట్టి ఏడుతోంది సెల్లాయ్. హే సోదాపు, నన్నెందుకు ఆపావో అది చెప్పు. సెల్లాయ్, కళ్యాణ్ గాడితో నువ్వు వెళ్ళిపోయావని ధీరజ్ అందరి ముందు నిన్ను నవ్వుల పాలు చేసినందుకు నేను ఎంత బాధపడుతున్నానో. నీ కాపురం కూలిపోయినందుకు నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలీదు. ఏయ్, ఆ విషయాలన్నీ పదే పదే మాట్లాడావంటే చంప పగలగొడతా. ఎందుకు పిలిచావో చెప్పమని అంటుంటే పనికి మాలిన చెత్త వాగుడంతా వాగుతావేంటి? అయ్యో, నా బాధ అంతా నీ గురించే సెల్లాయ్. నీకు జీవితాంతం బాధపడే పరిస్థితి రాకూడదనే. దయచేసి కోప్పడకుండా నేను చెప్పేదంతా కాస్త శాంతంగా ఇను. నా గురించి నువ్వెంత బాధపడతావో నాకు తెలుసులే కాని అసలు నీ ఏడుపేంటో ఏడు. ధీరజ్కి మీ కుటుంబం మీద పగ తప్ప నువ్వు అనుకున్నట్టుగా నీ మీద ప్రేమ లేదు సెల్లాయ్.
అందుకే మీ వాళ్ళు సరిగ్గా ఇంటికొచ్చిన టైంలో ధీరజ్ అవకాశాన్ని చూసుకొని నువ్వు కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం అందరి ముందు మాట్లాడేసి నిన్ను నవ్వులు పాలు చేశాడు. మీ వాళ్ళని అవమానంతో తల దించుకునేలా చేశాడు. నిన్ను ఇట్ట అవమానించి బాధ పెట్టడం ఇక్కడితో ఆగదు సెల్లాయ్. ముందు ముందు ఇంకా ఇంకా ఉంటుంది. ఇలా జీవితాంతం బాధపడుతూ కుమిలి కుమిలి ఏడ్చే బాధ తప్ప నీకు కూడా కూతంత ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కటే మార్గం సెల్లాయ్. ధీరజ్కి విడాకులు ఇచ్చేసేయ్.